దేవుని స్తోత్ర హల్లెలూయా. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుంచి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి నెల 5 దినాల ప్రార్థనలో ఈ 3వ తారీఖున ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఆయన రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని కలిగేసిన దేవునికి స్తోత్రం చేద్దామా? స్తోత్రం 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనకారుడు రాస్తున్న 34వ కీర్తన 10వ వాక్యమును చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై కలిగి ఆకలి గుణమును సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణమును యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన దయా సంకల్పాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మన జీవితాల్లో మనము దుఃఖములో కురింగిపోతూ ఉండగా, వేదన అనే శ్రమల మధ్య నలిగిపోతూ ఉండగా, దేవుని పిల్లరా, ఇక్కడ భక్తుడైన రాజు అయిన దావీదు కూడా తన జీవితంలో ఎన్నో బాధలు శ్రమలు అనుభవించాడు. ఇక్కడ నూతనముగా చెప్పబడుతున్న మాట ఏమిటంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో రాజు అని పిలువబడుతుంటుంది సింహం. అడవంతటి మీద సింహానికి అధికారం ఉంది. దాని బలంతో, దాని పంజాతో, దాని క్రూరమైన కోరలతో ఎంత దాన్నైనా చీల్చి చెండాడగలిగింది. దానికి ఎదురు లేదు. అడవి సామ్రాజ్యంలో అధిపతిగా, రాజుగా కొనసాగబడుచున్న సింహానికి ఎదురుందా? సింహానికి ఎదురు లేదు. దైవ జనాంగమా, భయపడకుండా, జడియకుండా, నిబ్బరంగా అది పొదమాటను కూర్చొని పంజాయిశ్రీ ఆహారాన్ని సంపాదించగలిగింది. కానీ అటువంటి సింహపు పిల్లలు ఆకలి కొని ఉన్నాయట. హల్లెలూయా. సింహపు పిల్లలు ఆకలి కొని, మనమైతే ఆకలి కొనము. ఇక్కడ రాయబడిన మాట, ప్రధాన మాట ఏంటి? సింహపు పిల్లలు లేమి గల్లవై ఆకలి కొనినను. అడవి రాజుకి వాటి పిల్లలను పోషించుకునే ఆహారం దొరకలేదట. అడవి రాజుకి ఏం లేదు, ఆహారం లేదు. అది వెంటాడగలిగిద్ది, పోరాడగలిగిద్ది, పరిగెత్తగలిగిద్ది, తనకున్న పంజాబలంతో విడిచి కొట్టగలిగిద్ది, తనకున్న కోరలతో చీల్చివేయగలిగింది. అటువంటి సింహపు కలిగిన బాధ ఏంటంటే, తానుకున్న పిల్లలకు ఆహారం పెట్టలేని పరిస్థితి. సింహపు పిల్లలకైనా ఆహారం కావాలంటే, సింహానికైనా ఆహారం కావాలంటే అది ఎవరిదై పొందాలి? దేవునిదై పొందాల్సింది. మనుషుడైనను, విషసర్పములైనను, భూమి మీద జీవిస్తున్న జీవరాశులైనను, చివరికి భూమి కింద నీటిలో ఉన్న జీవరాశితో సహా దేవుడు ఆహారం ఇస్తేనే పోషింపబడుచున్నవి. కానీ మానవుడు అనుకుంటున్నాడు, నా జ్ఞానము, నా తెలివి, నా భక్తి, నా పరిశుద్ధత లేదా నా జీవితము, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను అందరికీ న్యాయమే చేశాను, అందరి దగ్గర నేను న్యాయ ప్రవక్తగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ దేవుని పిల్లరా, మన న్యాయ ప్రవర్తన దేవుని ముందు న్యాయంగా కనబడాలి. మన నీతి ప్రవర్తన దేవుని ముందు నీతిగా కనపడాలి. మన పరిశుద్ధ ప్రవర్తన దేవుని ముందు పరిశుద్ధంగా కనపడాలి.
మనుషుడేముందండి, పెడితే పొగుడతాడు, లేకపోతే తిరుగుతాడు. ఇంకా ఏమైనా అంటారంటే చావు కోరుతూ ఉంటారు. మనుషులకున్న తత్వం ఏంటంటే మనతో పాటు మనం బాగున్నప్పుడు వాళ్ళకి కొదువు లేకుండా సహాయం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు నిత్యం మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు. మన పరిస్థితి దిగజారిపోయినప్పుడు, మన పరిస్థితి బాగున్నప్పుడు మనము వారిని కాస్త పక్కన పెడితే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు మనల్ని వేరు చేసి మాట్లాడుతున్నారు, వీళ్ళకి డబ్బు ఉందని లేదా ఆస్తి ఉంది అని రకరకాల నీచపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే వాస్తవం చెప్పాలంటే ఈ లోకంతో మనుషులతో సహవాసం కన్నా మనము కలిగి ఉన్న దేవునితో సహవాసం చేయటం 1000 రెట్లు మేలు. మనుషుడు ఎందుకు సహవాసం చేస్తాడంటే మన నుంచి ఆశించే సహవాసం చేస్తారు. కానీ దేవుడు మనతో ఎందుకు సహవాసం చేస్తాడంటే మనలను ఆయనతో నివాసం చేయించుకునే కొరకే సహవాసం చేస్తున్నాడు. మనం ఈరోజు నేర్చుకునే ఈ వాక్యములో కీర్తనకాడు మాట్లాడుతున్న మాటలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనెనను. సింహపు పిల్లలు, ఇక్కడ ప్రధాన మాట సింహపు పిల్లలు. రెండవ ప్రధాన మాట యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మన జీవితంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట యెహోవాను ఆశ్రయించిన పిల్లలకు లేదా ఆయనతో నడిచేవారికి ఏం కొదువు ఉండదంట? ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన దేవుడు మనకి కొదువు లేకుండా ఉంచే దేవుడు. కొంతమంది అంటారు ఏంటండి మరి ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభు యేసుక్రీస్తులో ఉన్నాం కదండి, మరి మాకు కొదువేనండి అంటారు. ఇంకా కొదువు ఉందండి అంటారు. లేదు లేదు, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇక్కడ మనం 19వ వచనం చూస్తే 19వ వచనం ఒకసారి చదవగలుగుతారా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇప్పుడు మనకి కొదువు కనబడుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాం, దైవ సన్నిధిలో గడుపుతూ ఉంటాం, దేవుని వాక్యం చదువుతూ ఉంటాం, అవసరమైతే ఉపవాసం ఉంటా ఉంటాం, అవసరమైతే ఎవరితో మాట్లాడకుండా మౌనం ఉండిపోయి దేవా మా పరిస్థితి ఏంటి చెప్పయ్యా, మా జీవిత విధానం ఏంటి చెప్పయ్యా, మేమెందుకయ్యా ఇలా ఉంటున్నాం, మా జీవితం ఎందుకు ఇలాగ దిగజారిపోతుంది, మా పరిస్థితులు అర్థం కావట్లేదు ప్రభా, మా పరిస్థితులు అర్థం కాకుండా మేము సతమతమైపోతున్నామయ్యా, నలిగిపోతున్నామయ్యా, విరిగిపోతున్నామయ్యా, మనుషుల మాటల చేత విరగొట్టబడుతున్నానయ్యా, మనుషుల మాటల చేత నేను చంపబడుతున్నానయ్యా అని వ్యాధన చెందుతూ ఉన్నా మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏంటి సార్? యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. కానీ కొదువు కనపడుతుంది కదా, నీవు నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఒకటే రెండా? అనేకములు, చాలా వస్తాయి అంట. కారణం ఏంటంటే మనం ఏ గుంపులో చేర్చబడ్డాం? నీతిమంతులనే గుంపులో చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ భాగ్యం కావాలి మనకి, ఈ జీవితం కావాలి, ఈ జీవన విధానంలో మనం బ్రతకాలి, ఈ జీవిత విధానంలో మనం దేవునితో నడుస్తూ ఉండాలి. ఒకరోజు దేవుని సహవాసం దగ్గరికి దేవుని వాక్యమిని, దేవుని మాటని, దేవుని మాట ప్రకారం జీవించాలని అపోస్తలుడైన పేతురు వాక్యం చెబుతుంటే పేతురు గారి యొక్క ప్రసంగం విని ఒక ఆ ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అననీయ సఫీరా ఇద్దరు భార్య భర్తలు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, వారి దగ్గర కొంత ఆస్తి ఉంటే ఆ దమ్మి అపోస్తల పాదాల యొద్ద పెట్టేదము. ఎవరి యొద్ద? అపోస్తల పాదాల యొద్ద మన ఆస్తి పెట్టేదామని నిర్ణయించుకున్నారు. ఆ ప్రసంగం విని ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు మాట్లాడుకొని, వినండి ఇక్కడ అద్భుతమైన మాట కనబడుతుంది. పేతురు పిలిచి, అననీయ సఫీరా, మీ దగ్గర ఆస్తి ఉంది కదా, మీకు ఎలాగనో ఇంకెవరు లేరు కదా, మీకు ఉన్న ఆస్తి నమ్మి తీసుకొచ్చి దేవుని పని నిమిత్తం ఖర్చు పెట్టండి అని నోరు తెరిచేదని చెప్పలేదండి. చెప్పాడా? చెప్పలేదు. వీరు దేవుని వాక్యం వింటూ ఉండగా వారిలో ఒక ప్రేరణ, మనం చనిపోతే ఆస్తి ఎలాగే పోయింది కాబట్టి
మనం అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెడితే అది దేవుని పనిలో ఉపయోగపడింది, మనకు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుందని వారు నిర్ణయించుకున్నారు. నిర్ణయం ఇక్కడ బాగానే ఉంది. ప్రకటించబడుతున్న వాక్యము ప్రకటించబడుతున్న చోట విని ఈ నిర్ణయం బాగానే ఉంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్ణయం మారిందండి. ఏం మారింది? ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్ణయం మారింది. అమ్ముకున్నారు, తెచ్చారు, డబ్బు దగ్గర పెట్టుకున్నారు. ఈలోపు నిర్ణయం మారి, ఏమయ్యా యజమానుడా, ఏమండి అని చెప్పమ్మా. మరి మనం అంతా తీసుకెళ్ళి ఇచ్చేస్తే మనం చూసేవాడు కూడా ఎవరు లేరు కాబట్టి కొంత దాచుకుందాం. ఏం చేద్దాం? కొంత దాచుకుందాం. అయ్యో, ఇది ఎవరి నిర్ణయం? ఇది ఎవరి నిర్ణయము? దేవుడిచ్చిన నిర్ణయం కాదు. వెంటనే హృదయ ఆలోచన మారింది. సపేరాకు ఆలోచన తలంపు మారింది. మారేమంటుంది? మనం కొంత దాచుకుందాం. సరే, భార్య మాట వినాలి కదా భర్త. భార్య మాటతో ఏకీభవించాడు. ఏకీభవించి, నువ్వు ముందుగా మీరు వెళ్ళండి, తర్వాత నేను మరలా వస్తాను, వెనక నేను కాస్త ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటికి తాళం పెట్టుకొని వస్తాను, మీరు పదండి అని భర్తను పంపించింది. ఆ డబ్బు కాస్త ఇచ్చి, కొంత ఇచ్చి పంపించింది. పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు, అననీయ పేతురు యొద్దకు రాగానే, ఇంకా ఆయన ముందు నిలబడక ముందే పేతురు గారు అంటున్నాడు దైవాత్మతో, అననీయ నీవు ఇంతకే అమ్మితేవా? ముందే చెప్పింది, ఎన్ని శోధించినా, ఎంత గట్టిగా మాట్లాడినా, పాస్టర్ గారు ఎంత గట్టి కేకేసిన, మాట మార్చొద్దు. మన ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి. కానుక విషయంలో ఒక మాట మీదే ఉండాలి. దశమ భాగం విషయంలో ఒక మాట మీదే ఉండాలి. మనం ఏదిచ్చిన ఒక మాట మీద ఉండాలి. కాబట్టి ఆయన నిన్నన్నా ఎంత శోధించినా నువ్వు మాత్రం నువ్వు అనుకున్న మాటే ఉండాలి అక్కడ. అవునయ్యా, ఇంతకే అమ్మాం. మళ్ళా అడిగాడు పేతురు, అన్నయ్య, అయ్యా అయ్యగారు, అననయ్య ఇంతకే అమ్మాం. ఎన్నిసార్లు చెప్పాలండి? మీకు అబద్ధం చెబుతామండి, చెప్పేదే సిస్టర్ గారు, చెప్పేదే అబద్ధం. మరలా దాన్ని ఏం చేస్తున్నాడు? అయ్యా మీకే అబద్ధం మేము చెప్తామా? మీకు మేము అబద్ధం చెబుతామా? అయ్యో, అప్పుడు అంటాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఇక్కడ దేవుడికి మార్గకారులన్నీ తెలుసు. సింహానికి రాజు, సింహము రాజు, అడవికి రాజు, కానీ తన పిల్లలను పోషించుకోలేని స్థితిలో ఉంది. తన పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నాయి, గాండ్రిస్తున్నాయి, ఆకలితో ఎర్రి కేకలుగా గాండ్రిస్తున్నాయి, బహుగా గాండ్రిస్తున్నాయి. కానీ సింహం ఏం చేయగలిగింది? ప్రయత్నం చేస్తుంది. నోటి దగ్గరికి వస్తున్న దుప్పి కూడా దొరకట్లా, నోటి దగ్గర వస్తున్న జిగ్గు కూడా దొరకట్లా. వై? ఏమయ్యింది? ఏం కలిగింది? ఎందుకు నోటి దాకా వచ్చింది దొరకట్లేదు? సింహపు పిల్లలకు ఎందుకు ఆకలి బాధ? అందుకే ప్రభు అంటాడు, సింహపు పిల్లలు ఆకలేకొని నన్ను దేంతో బాధపడుతున్నాయి? లేమిలో లేక, ఆహారం లేక బాధపడుతున్నాయి. నిజమేనండి, కొన్ని కుటుంబాల్లో పిల్లలకు ఆహారం పెట్టలేని తల్లిదండ్రులు ఉంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, కష్టపడతారు. యజమానంతా కష్టపడి సాయంత్రం వచ్చినప్పుడు ఆ రోడ్డు పక్కన ఊరు బయట వాళ్ళకి కనపడే వాళ్ళకి కడుపులో పూసుకోవాల్సింది ఒక పాకేసి ఉంటారు, లేదా షెడ్లు పెట్టి ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు భోజనం చేయలేదు, ఈరోజు నా భార్యకి నేను వంటకి డబ్బులు ఇవ్వలేదన్న ఆలోచన కూడా ఉన్నది. తెలియదు ఏం చేస్తారంటే ఆ మాత్రమే తీసుకెళ్ళి ఆ వైన్ షాప్లో పెట్టేస్తూ ఉంటారు. వాడికి కావాల్సింది డబ్బు, వీళ్ళకి కావాల్సింది వైన్.
నీకు వైనమ్మే కుటుంబంలో ఆకలి బాధ ఉందా అంటే ఉండదు. నువ్వు వెళ్ళి ఆ వైన్ షాప్లో కూర్చొని మందు తాగుతూ ఉన్నవే, ఆ మందమ్మే వారి పిల్లలు నానా ఆకలి, అమ్మ ఆకలి అని అడుగుతారా? అడగరు. వాళ్ళు సమృద్ధిగా తింటూ ఉంటారు. కానీ నువ్వు డబ్బిచ్చి వెలిచ్చి వైన్ తాగి ఆరోగ్యం పోగొట్టుకుంటావు. ఇటు పిల్లలకి ఆహారం పెట్టలేవు, భార్యకి ఆహారం పెట్టలేవు, కుటుంబం అప్పులు పోలైపోతుంది, కుటుంబం సమస్యలోకి వెళ్ళిపోతుంటుంది. కుటుంబంలో చివరికి ఏమంటాడంటే నువ్వు చేతగాని వాడేవి అయిపోయావని భార్య అంటే భార్యని చితక బాత్రూమ్ నేర్చుకుంటారు. నువ్వు మమ్మల్ని పోషించలేనివాడు ఎందుకయ్యా పెళ్లి చేసుకున్న భార్య అంటే నువ్వు నాకు ఎందుకు చెబుతున్నాను భార్యని కొట్టేస్తారు. కాస్త పిల్లలు నోటీస్ పెడితే పిల్లలు కూడా కొడతా ఉంటారు. తెలిసిన పాఠం ఏంటంటే నేను యజమాని కదా, ఇంటికి రాజుని కదా, నేను ఏదైనా చేయొచ్చని పిల్లలకు భార్యకి ఆహారం లేకుండా జీవించమన్నాడా? చేయమని చెప్పింది ఆ చట్టం ఏమైనా? చెప్పండి. మూర్ఖులంటూ ఉంటారు, నాశనం, నా భార్య నా పిల్లల నాశనం, నేను పెడతాను, చంపుతాను, పోషిస్తాను, నువ్వెవడో అడుగుతాకంటాడు ఎవరైనా అడిగితే. దేవుని పిల్లలారా, దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడు, మనం సమృద్ధిని పోగొట్టుకుంటున్నాం. అవునంటారు కదండి. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవునికి ఒక క్రమం ఉంది, ఆ క్రమంలో నిలబడటమే మన భాగ్యం, ఆ క్రమం అనుసరించడమే మన జీవిత భాగ్యం. ఆ భాగ్యం ఏంటంటే కీర్తనకారుడు దేవుని సన్నిధిలో నిలిచినాడు శ్రమల్లో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శ్రమలో దేవుని వైపు మాత్రమే దృష్టించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అడవికి రారాజుగా పిలువబడుతున్న సింహము లేమిలో ఉంది, కొదువులో ఉంది, తన పిల్లలేమో గాండ్రుస్తున్నాయి, కేకలు వేస్తున్నాయి, ఆకలి కావాలి, ఆకలి తపరతో సింహపు పిల్లలు తల్లి చుట్టూ ఆగి తిరుగుతుంటే ఆ తల్లి నోరు తెరిచి డొక్కలు ఎగరిస్తూ ఆశతో చూస్తుంది, ఏదో ఒకటి రాదా, నా పిల్లలు నేను పోషించపోనా? అవును వస్తుంది, కానీ నోటికి అందట్లేదు. కారణం ఏంటంటే దేవుడు దానికి అధికారమే లేదు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటానికి ప్రథమ కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలోకి వస్తూ నువ్వు లేమి కలిగిన వాడుగా బ్రతుకుట కారణం ఏంటి తెలుసా? మన క్రియలు. క్రియలేని భక్తి ఆశీర్వాదాన్ని నిలవనివ్వదు. క్రియలేని భక్తి ఆశీర్వాదపు జీవితాన్ని కొనసాగనివ్వదు. కారణం ఏమిటి? ఎందుకు అటువంటి అవమానాలు? ఎందుకు ఆ లేమిడి? ఎందుకు ఆ దరిద్రత? ఎందుకు ఆ నష్టాలు? ఎందుకు మనమే ఎప్పుడు చూసినా వాడు వేడి దగ్గర చేతులు చాచి ఉంచుతూ ఉంటాం? కారణం ఏంటంటే చాచాల్సిన ఆయన దగ్గర చేతులు సరిగా చాచక, నడవాల్సిన దేవునితో సరిగా నడవక, జీవించాల్సిన ప్రార్థన జీవితంలో జీవించక, ఆత్మ సంబంధమైన భక్తి బ్రతకగా, దేవునితో నడిచిన వారికి, దేవునితో నిలిచిన వారికి సింహపు పిల్లలైన ఆకలి కలిగి ఉంటేమో కానీ లేమి కలిగినదిగా ఉంటదేమో కానీ సింహం ఆయనను వెంబడించిన పిల్లలకు అంటున్నాడు, జీవం కలిగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైనది. ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. ఏ మేలు కొదువై ఉండదు. ఎవరిని ఆశ్రయిస్తే? మా బాబాయ్ బాగా వస్తుంది, బాబాయ్ దగ్గరికి వెళ్ళి వస్తానంటేనా? నా తోబొట్టుకి బాగా వస్తుంది, వాడి దగ్గరికి వెళ్ళి అడుగొస్తారంటేనా? నా రక్త సంబంధులకు బాగా ఆస్తుంది ఐశ్వర్యమంతులు, నా భర్త తరపున ఐశ్వర్యమంతులు, నా భార్య తరపున ఐశ్వర్యమంతులు, వారిని ఆశ్రయిస్తే మనకి మేలుంటుందా? చెయ్యకపోగా నానా రకాల మాటలు, ఇవ్వకపోగా నీచపు మాటలు, నీచపు మాటలతో అవమానిస్తే మన కన్నీళ్లు కళ్ళలో కుక్కొని ఏడ్చుకుంటూ అయ్యో ఈ రోదన నేను నా పిల్లలు భరించ ఇక చనిపోతే మేలు అనుకున్న నీతో దేవుడు ప్రత్యక్షత కలిగి ఆయన నిన్ను దర్శించి మాట్లాడునుగాక. మనుషుడు ఎలివేసేవాడు, మనుషుడు అవమానపరిచేవాడు దేవుని బిడ్డలారా. మనిషికి విలువ మనిషి దగ్గర ఎప్పుడు ఉంది? ఈనాటి కాలంలో అయితే ఇప్పుడు డబ్బును బట్టే వాల్యూ. మంచి ధనవంతులుగా నువ్వు సమాజంలో కనబడితే మావాడిని భుజం మీద చేసుకుంటారు. నువ్వు డబ్బు లేకుండా
అంత అందమైన వస్త్రాలు వేసిన మావాడు కానే కాదంట. నువ్వు డబ్బున్నా డబ్బు లేకపోయినా, నువ్వు జబ్బున్నా జబ్బు లేకపోయినా, దేవుడిని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆదుకునేవాడు. హల్లెలూయా. అని నిన్ను హత్తుకొని ఎత్తుకొని ముద్దాడేవాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరిని కలిగి ఉండాలి? ఎవరిని కలిగి ఉండాలంటే యెహోవాను ఆశ్రయించేవాడు. ఎవరిని? మా డాడీ దగ్గరికి వెళ్ళి 10 ఏళ్ళు అడుగుతానంటే డాడీ ఏమంటాడు? మొన్నగా తీసుకెళ్ళావు, ఇంట్లో నేను ఎక్కడన్నా నేను నన్ను నమ్మేండ్రా, నన్ను చెప్పేండ్రా అంటారు. అనరా? తల్లిదండ్రులు అనే మాట ఏంటి? డబ్బు 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 నన్ను పీడిస్తారేంటి? ఆస్తి 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 నా మీద పడిపోతారేంటి? నేను మాత్రం ఎక్కడదాను ముక్కల్లో రెక్కలు చేసుకొని ముక్కలు చేసుకొని ఏదో సంపాదించింది 4 రూపాయలు కూడబెడితే మీరు దాన్ని తీసేసుకున్నారు. ఇక్కడ నా దగ్గర ఎక్కడదా అంటే, ఇగో ఉన్న ఇల్లు ఉంది కదా, దీన్ని కూడా అమ్మబెట్టు. మరి నేను ఎక్కడ ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉంటావో ఎక్కడ వస్తావో అనవసరం, మప్పులు తీరాలి. అసలు అప్పు ఎవడు చేయమని నిన్ను? నా ప్రశ్న ఏంటంటే అప్పు ఎవడు చేయమని? చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది, అప్పు చేయటం ఎవరో ఒకరి మీద వేయటం. వాస్తవం కదండి. అదేం ఫాస్ట్ గారు అంటారు, అవసరం బట్టి అప్పు చేశాను, అవసరం బట్టి అప్పు చేసామండి అంటారు. అవును, అవసరం బట్టి అప్పు చేసేది, కానీ ఆ అప్పు చేసే అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చావు? ప్రశ్న. అవసరం చేసి అప్పు చేసే అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చామంటే మనలో భయం లేక, మన స్థితి మనం అర్థం చేసుకోలేక, ఇది నేను చేయగలిగినదా చేయలేదా, ఇది చేయగలిగితే తీర్చగలుగుతానా లేదా కదా, ఆలోచన లేక, అర్థవంతమైన జీవితం జీవించలేక, జీవితంలోనికి చిక్కుముడులు చిక్కుముళ్ళు చిక్కుముళ్ళు మనమే వేసుకుంటూ వెళ్ళిపోతూ తిరిగి చూసే సమయానికి ఏముండదంటే అక్కడ ఏమీ కనపడదు. తల్లిదండ్రులు వేధిస్తారు పిల్లలు, లేదా మనమంటూ కొన్ని సందర్భాల్లో కొందరిని ఎంపిక చేసుకుంటాం. ఎంపిక చేసుకున్న వారు కూడా ఎంతకాలం అంటే కొంతకాలం. వాస్తవంగా మన దగ్గర దోచుకుంటారే కానీ మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇస్తారా? పొరపాటు కూడా సహాయం చేయరు. నీకెందుకు నేను ఉంటా, అన్ని విషయాల్లో ఉంటా, నీకెందుకు నేను మీతో ఉంటా, అన్ని విషయాల్లో సహకారిగా ఉంటా, అన్ని విషయాల్లో సహాయంగా తోడుగా అన్ని విషయాల్లో ఉంటానంటారు. కానీ మన దగ్గరంతా తీసుకొని పోతారు. మనం ఏమనుకుంటాం, ఉన్నారు కదా, ఇస్తారు కదా, ఇప్పుడు సరే మనకు సహాయం పడతారులే, మనకు తోడు ఉంటారు, మనకు తోడు పడతారులే. నెవర్. పొరపాటు కూడా జరిగిన పని అది పొరపాటు కూడా జరిగిన పని. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య ఉన్నాడు కదా, ఈయన నీ అక్కర్నిరిగి నీతో బాధ్యతగా మాట్లాడి, మా నీకు ఈ బాధలు ఉన్నాయా అయ్యా, నీకు ఈ బాధలు ఉన్నాయి కుమారుడా, ఇదిగో నువ్వు ఇలా నడిస్తే నేను ఈ బాధను తీరుస్తాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాధలను తీర్చే దేవుడు. ఎందుకంటే మనము అవి తీరకపోతే మాటను అర్ధాంతరంగా చచ్చిపోతాం, లేదా దేవుని కన్నా దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు కొద్దువై ఉండదు. కొద్దు ఉంటుందంటారా? నాకు లేదండి కొద్దు, నాకు కొద్దు లేదు. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని కొరకు రాజు టీవీగా బ్రతుకుతా, నేను టీవీగా ఉంటా. ఎందుకు? నేను ఆశ్రయించింది ఎవరిని? మనుషుల్ని కాదే, అన్నదమ్ములు కాదే, తోబుట్టులను కాదే, స్నేహితులను కాదే, సృష్టిని సృష్టించిన అధిపతిని. హల్లెలూయా, హల్లెలూయా. నా అధిపతి దగ్గర కొదువు లేదు, నా పరలోకపు తండ్రి దగ్గర కొదువు లేదు, నా పరలోకపు తండ్రి దగ్గర ఆనందం తప్ప దుఃఖము లేదు. నేను యెహోవాను ఆశ్రయించాను కాబట్టి నాకు కొదువు లేని జీవితం. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ కాదు, భూములు 100 ఎకరాల వంట కాదు. నీవు దేవునిలో సమృద్ధి కలిగిన ఆత్మీయుడు అయి ఉండాలి.
సకల సమృద్ధికైన ఆత్మాభిషేకంతో నింపబడితే నీకు కొదువు ఉండదు. శ్రమ అయినా నువ్వు సంతోషంగా భరిస్తావు. హల్లెలూయా. మనం ఆనందించాల్సింది ఎవరిలో? ప్రభు అయిన యేసు క్రీస్తులో. మనం ఆదరించాల్సింది, మనం ఆదుకోవాల్సింది, మనం ఆశ్రయించాల్సింది, మన చేతులు ఎత్తాల్సింది, మన నోటితో చెప్పాల్సిందంతా నజరేయుడైన యేసయ్య దగ్గరే. ఆ మధ్యకాలంలో కొందరు దేవునితో ఇలాగ అన్నారు, అయ్యా పరలోక రాజ్యం సంపాదించాలంటే నేనేం చేయలేను ఒక యవనస్తుడు అడిగాడు. ప్రభువారు కొన్ని ఆజ్ఞలు చెబుతూ ఉన్నాడు. అవి నా బాల్యం నుంచే నాకు అలవాటైనవి, సండే స్కూల్ నుంచే నాకు అలవాటైనవి. ఇప్పుడు ఏం చేయాలి? సరే, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏం కొదువు ఉంది? నీ ఆస్తి ఎవరికి ఇవ్వాలంట? నీ ఆస్తి పేదలకి పంచిపెట్టు. అతను మొహం చిన్నపుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞలను అనుసరించడం కాదు, దేవుని మాట వినటంలో కూడా గొప్పతనం. పరలోక రాజ్యం కావాలి అన్నాడు. దేవుడు ఆజ్ఞలు చెప్పాడు, ఇవన్నీ నేను నా బాల్యం నుంచే వెంబడిస్తున్నాను అన్నాడు. కానీ యెహోవాను ఆశ్రయించిన అతడు, యేసయ్య దగ్గరికి వచ్చిన అతనిలో ఉన్న కొదువును చెప్పే సమయానికి, అతనిలో ఉన్న బలహీనతను దేవుడు చెప్పే సమయానికి ఆయన కోపం వచ్చి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డబ్బు పరలోక రాజ్యాన్ని చేర్చదు. చచ్చిదా? పొరపాటు కూడా. డబ్బు భూలోకం మీద ధనము దరిద్రం చేసింది. ఐశ్వర్యం కలిగి దరిద్రులైపోయిన వారు కలరు నాకు తెలిసి. విస్తారమైన ఆస్తు సంపాదించుకొని ఆస్తి చేత గొడవలు పడి తన్నుకొని మరణించి పిల్లలు ఈరోజు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి కలిగిన కుటుంబాలు కలవు. ఆస్తి ఎక్కువైనా కానీ పిచ్చేనండి. ఆస్తి ఎక్కువైపోయినా కానీ ప్రమాదమే. దేవుడు ప్రేమించిన ఆస్తిని అనుభవించాలంటే అది ఆత్మాభిషేకమైన ఆస్తి అయి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ భక్తుల కుమారుడు ఒక ప్రార్థన చేస్తాడు, ఎక్కువైతే నేను నచ్చిపోతాను, తక్కువైతే దూషిస్తా. ఏ దినమున ఆహారం ఆ దినము నాకు దయచేయ. ప్రార్థన చేద్దాం మనం కూడా. అలాగే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు ప్రభువా. నాకు కూడా, మా కుటుంబానికి కూడా, నా బిడ్డలకు కూడా ఏ దినమున కావాల్సిన ఆహారం ఆ దినమున దయచేయ ప్రభువా. అయ్యా సింహపు ఆ మేలులో ఉంది. సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉన్నాయి. అయ్యా సింహానికి అయ్యా ఆశీర్వాదం లేదయ్యా, కానీ నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు సింహము లేమిలో ఉండిపోయిందయ్యా, సింహము దరిద్రంలో ఉండిపోయిందయ్యా. నేనైతే నిన్ను వెంబడిస్తున్నాను, నాకు దరిద్రము నువ్వు ఇచ్చే దేవుడు కాదయ్యా. ఇస్తాడండి? ఇస్తాడా? ఆయన పెండ్లికి పిలువబడి ఆ పెండ్లో చూస్తానికి వెళ్ళాడు. అక్కడ చిన్న లేమి కనబడింది లేదు. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన సంగతి తల్లి తెలియపస్తే సమయం రాలేదని అంటూనే ప్రభు ఏం చేశాడంటే ఆ రాతి బాణల నిండా నీరును సమకూర్చి పెట్టాడు. స్తోత్రం కదా. ఆ నీరు మధురమైన ద్రాక్షరసంగా మారింది. అది ఎవరి చేత దీవించబడింది? యేసు క్రీస్తు వారి మాట చేత అది దీవించబడింది. శిష్యులకు, తల్లికి యేసయ్యకు నీరని తెలుసు, మిగతా వారికి తెలియనే. వారు అనుకున్నాడు ఎవడైనా మొదటిగా మంచి రసం పోసిన తర్వాత జబ్బు రసం. ఈతనండి మొదటి నుంచి ఇప్పటి వరకు మంచి రసము పోస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యపడిపోయారు. చూడండి, మనమే పెరుగు చట్నీ వేస్తా ఉన్నాం. పెరుగు చట్నీ అయిపోతుందండి, ఏం చేస్తాం? కొద్ది నీళ్ళు పోసి ఇంకా కొద్దిగా పలసం చేస్తూ ఉంటాం కదా, చేస్తూ ఉంటాం లేదు. కానీ ఇక్కడ పలసం చేసేవాడు కాదు దేవుడు. మన నమ్మిన దేవుడు మనల్ని
నవ్వులు పాలు చేసేవాడు కాదు, దుఃఖ పెట్టేవాడు కాదు, బాధపరిచేవాడు కాదు. మన బాధలను మన గాయాలను కట్టువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశ్రయించిన దేవుడు ఎవరు? సజీవుడైన యేసయ్య, మరణమును గెలిచి లేచిన మృత్యుంజయుడు. ఆమేన్, ఆమేన్. మనం వెంబడిస్తున్నది మృతులైన వారిని కాదు, మృత్యువును గెలిచిన జీవము కలిగిన దేవుడైన మెస్సయ్యను. ఇహలోక అప్పులు మనల్ని ఏం చేస్తుంది? కొద్ది కాలం బాధ పెడతాయి. ఈ బాధలు పడే సమయంలో మనం ఎవరిని మర్చిపోకూడదు? మనం వాక్యపు శక్తిని మర్చిపోవచ్చు. వాక్యం ఉంది మన కొరకు, ఆధారం ఉంది. వాక్యం ఎత్తి ఈ జీవ గ్రంథంలో ప్రతి మాట చదువుతూ ప్రార్థన చేయి, ప్రార్థించు, మనసును దేవునికి ఇచ్చి ప్రార్థించు. విజయము యేసు నామములో పొందుకో. ఎవరిలో ఉంది విజయం? యేసయ్య నోటి మాట చేత వచ్చిన వాక్యంలో శక్తి ఉంది. అందుకే భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఆయన చెప్తున్న మాట, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉన్నాయి, వాటికి బాధేస్తుంది. నేనైతే సింహపు పిల్లను కాదు, జీవము కలిగిన దేవుని కుమారుని, సింహపు పిల్లల కన్నా గొప్పవాడిని. అదైనా యుద్ధం చేయాలి, అదైనా పోరాడాలి, అదైనా పరిగెత్తాలి. మనం పరిగెత్త అవసరం లేదు, పోరాడవసరం లేదు, యుద్ధము అవసరం లేదు. కూర్చొని మొరపెడితే చాలు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. మనం ఎలాగ ఆశ్రయించాలి? నీతిమంతుడిగా మారాలి, యథార్థవంతులుగా ఉండాలి, హృదయం ఆయనకి ఇచ్చినదై ఉండాలి, మన మనస్సు ఆయనదై ఉండాలి, మన దేహం ఆయనదై ఉండాలి. మనస్సు మారాలి, హృదయం మారాలి, దేవుని సన్నిధిలో మన దేహం మారాలి, మన బిహేవియర్ టోటల్గా మారాలి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తానంటే ఆశీర్వాదం దొరకట్లేదు. పాస్టర్ గారు ఉన్నారు, నీ బిహేవియర్ మారలా, నీ మనసు మారలా, నీ హృదయం మారలా. అందుకే నువ్వు యెహోవాను ఆశ్రయించిన నీకు మేలు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? ఏం మారలేదు? మనస్సు, హృదయం, దేహం ఈ మార్ల. యెహోవాను ఆశ్రయించే ప్రయోజనం ఏంటి? చెప్పుకొద్దిన దాకా మేము యేసు ప్రభు నమ్మే, యేసు ప్రభు నమ్మే, యేసు ప్రభు నమ్మే, చర్చికి వెళ్తున్నాం డప్పు కొట్టుకోటాక కాదు కదా. మనం నమ్మింది ఎవరిని? చూస్తున్న దేవుడిని. మన దేవుడు ఎవరు? చూస్తున్న దేవుడు, హెచ్చరించే దేవుడు, మాట్లాడే దేవుడు, అవమానం నుంచి విడిపించే దేవుడు. నువ్వు మారకుండా నేను చర్చికి వెళ్తున్నా నాకు మేలు జరగలేదు, నువ్వు మారకుండా నేను యేసు ప్రభు నమ్మే నాకు మేలు జరగలేదు, ఎవరు వారు చెప్పింది మేలు జరగదని నమ్మిన నీవు పొందుకునే దాకా ఒకలాగా, పొందుకున్న తర్వాత ఒకలాగా నడిస్తే పొందుకున్నది ఉంటుందా? మిత్రమా, ఈరోజు నీకు లేకపోవచ్చు. నువ్వు ప్రభువు నమ్మి సరిగ్గా నడుస్తున్నప్పుడు నువ్వు అడిగినది ప్రతిదీ ప్రభు నీ ముందు పెడుతూ ఉంటే, దేవుని పిల్లలరా, వాటిని ఆస్వాదిస్తూ, స్తుతిస్తూ, విజ్ఞాపన చేస్తూ ఆయనలో మనం కలిసి బ్రతుకుతుంటే విస్తరించబడితే కానీ అది కొదువుగా ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బుద్ధి జ్ఞానము ముందు ఎవరు సరిపోరనుకుంటావేమో, కానీ యేసయ్య ముందు నీ బుద్ధి జ్ఞానం పనికొస్తుందో లేదో పరీక్షించుకో. దావీదు జ్ఞానమంతుడే, బుద్ధిమంతుడే, కానీ దావీదుకు వచ్చిన శ్రమ, దావీదుకు వచ్చిన అవమానం వాటి వైపు చూడలేదు. అవి కలగగానే జీవమగిలిన దేవుని రెక్కల కిందకు వచ్చాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి కిందకు వచ్చాడు? ప్రభువు రెక్కల కిందకు వచ్చాడు. జీవమగిలిన దేవుని రెక్కల కిందకు వచ్చాడు. ఆయన రెక్కలను ఆశ్రయించాడు. ఆయన రెక్కల చోటను దాగినాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు హత్తుకొని ఎత్తుకొని ముద్దాడాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆ రీతిగా హత్తుకోడా? మనం ఎవరి రెక్కల కింద రావాలి? ఎవరి రెక్కల కింద రావాలి? జీవమగలిగిన నజరేయుడైన యేసయ్య సిలువలోకి వచ్చిన రక్తపు బొట్టుల యుద్ధకు, ఆయన గాయపడే రెక్కల కిందకు మనం వస్తే మనకు స్వస్థత ఉన్నది, నెమ్మది ఉంది, ఆశ్రయం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇది కదా ఆత్మ సంబంధమైన జీవితం.
చిన్న ఉద్యోగం రాగానే గర్విష్ఠులు, చిన్న ఆస్తి రాగానే గర్విష్ఠులు, చిన్నది ఏదైనా కొనుక్కోగానే గర్వం. అయ్యో, కొనుక్కున్నది నీతో శాశ్వతం కాదు, వచ్చిన ఉద్యోగం శాశ్వతం కాదు. నీవు దేవుని రాజ్యంలోకి వెళ్తాకి ఆత్మ సంబంధం ఉన్న వ్యక్తిగా శాశ్వతంగా ఆయనను వెంబడించాలి. ఒకవేళ ఉద్యోగం శాశ్వతంగా ఉన్నా నువ్వు ఉండవు, నువ్వు కొనుక్కున్నది శాశ్వతంగా ఉన్నా నువ్వు ఉండవు, నువ్వు సంపాదించింది శాశ్వతంగా ఉన్నా నువ్వు ఉండవు. మనం ఉండాల్సింది ఎక్కడ? ఆత్మ సంబంధమైన జీవితంలో యేసయ్య జీవితంతో, యేసయ్యతో కలిసి ఆయన ఆ పరిశుద్ధుడు, నేను నమ్మిన నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవునికి నా హృదయం కావాలి, నా మనసు కావాలి, నా దేహం కావాలి. ఈ మూడింటితో నా దేవుని నేను కనపరచాలి. అందుకే నాకు ఈ శ్రమలు వచ్చినా నేను భయపడను. నిలబడు. తిరిగి లేచి నిలబడ్డాడు దావీదు, గనపరిచాడు దేవుణ్ణి. దేవుని ఎదుట నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నీ కృపచేతను, నీ ప్రేమచేతను ఆదరించావు. మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు తండ్రి. సింహపు పిల్లలు, సింహము దేవా కొదువు కలిగి ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు సెలవించావు. నువ్వు ప్రేమిస్తున్న దేవుడు ప్రభా, సింహము లేమిలో ఉంది, పిల్లలకి ఆహారం పెట్టలేని స్థితిలో ఉంది. అయ్యా, మేమైతే నీ యొద్ద ఉన్నాం కాబట్టి మాకు లేమి లేదు, అందుకు నీకు స్తోత్రాలు. మాకు కొదువు లేనందుకు నీకు స్తోత్రాలు. ఆహారం ఇచ్చే స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చే స్థుతులు, ఆయుష్నిచ్చే స్థుతులు, జీవితంలో ప్రభు మాకు కావలసిన సమస్తమును మాకును మా బిడ్డలకు సంఘ బిడ్డలకు సమకూస్తున్నందుకు స్తోత్రాలు డాడీ. I love you holy, I love you Jesus holy. రికా బాబా బాబా రడా వశమాల దూరాల బాబా బాబా రికా వశియాల బసఖతోరల బాబా బాబా. దేవుని మేలులను మనం పొందుకుంటున్నాం అయ్యా. ఉన్నతమైన భాగ్యము, ఉన్నతమైన ప్రేమను మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. సౌఖ్యము కలగజేసినందుకు స్తోత్రాలు. సౌఖ్యుడానికి స్తోత్రాలు. జీవాధిపతినికి స్తోత్రాలు. జీవమునిస్తున్నవాడానికి స్తోత్రాలు. ప్రేమను పంచుతున్నవాడానికి స్తోత్రాలు. నీ కృప మాతో స్థిరపరిచి ప్రతి బిడ్డను నీ రెక్కల కింద ఆశ్రయం కలగజేయమని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.